వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి పక్కా ఏర్పాట్లు చేయాలి. అధికారులకు దిశానిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని వినూత్న నిరసన. రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఐఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపిన విద్యార్థులు. ఆలయాల్లో నెలకొన్న శ్రావణ మాస శోభ. గౌరీ నోముల్లో పాల్గొన్న మహిళలు. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు జరగనున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి పక్కా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించిన ఆర్మీ జిల్లా అధికారులతో సమన్వయ సమావేశాన్ని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక అక్కైపాలెం వద్ద గల పోర్టు ట్రస్ట్ డైమండ్ జూబ్లీ స్టేడియంలో ఆగస్టు 23 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుందని తెలిపారు. ఇందులో రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన 8,000 మంది యువత పాల్గొనున్నారని, ర్యాలీ సాఫీగా జరిగేందుకు జిల్లా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏర్పాట్లు, పర్యవేక్షణ, సమన్వయం కోసం సెట్విస్ సీఈఓ డి కీర్తి, డిఎస్డీఓ జాన్ గ్యాలియట్ నోడల్ అధికారులుగా నియమించినట్లు చెప్పారు. ర్యాలీ జరిగే సమయంలో స్టేడియం వద్ద తాగునీరు, పారిశుద్ధ్యం అన్ని ఏర్పాట్లను చేయాలని కోరారు. ఆగస్టు నుంచి 5 సెప్టెంబర్ దాకా ఈ ర్యాలీ వరల్డ్ స్టేడియంలో నిర్వహించబడుతుంది. సో దీనికి కావాల్సిన ప్రిపరేటరీ యాక్టివిటీస్ గురించి ఈరోజు టుడే we are having this meeting for the benefit of the people who doesn't know Telugu. I stick to English. So we will be having this rally from 23rd of August till 5th of already and week few of September. So during this period, close to 8,000 odd candidates from close to 13 districts are likely to take part. So for that, a lot of arrangements are required from the district administration side to decide on the roles and responsibilities that are called for this meeting. The Army has given a set of requirements in terms of infrastructure, which includes the track, some rooms, some IT equipment, the barricading requirements, lighting and CCTV arrangements, furniture, transport, security and police arrangements, water supply and sanitation, food for those candidates, some lodging requirements, and besides these, if there are any rain related interruptions, they have to change the venue of this physical fitness test. So for that they have given some requirements. These are the overall list of requirements from Army side. Now going into the specifics, we need to take care of these requirements from multiple department side. Of course it ఎంబీసీ కార్పొరేషన్లో నాయి బ్రాహ్మణులను కలపకుండా రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ను కొనసాగించాలని ఏపీ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘ రాష్ట్ర అధ్యక్షులు మసిడిపల్లి రమణ డిమాండ్ చేశారు. డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీఏ కులాల గ్రూపులోని నాయి బ్రాహ్మణ, రజక కులాలు రాష్ట్రంలో లక్షలాది జనాభాను కలిగి ఉన్నారన్నారు. ఈ కులాలను ఎంబీసీ కార్పొరేషన్ లో కలుపుతారని సమాచారం వచ్చిందని, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం అత్యంత బాధాకరమని, వెంటనే కూటమి ప్రభుత్వం దీన్ని ఉపసంహరణ చేసుకోవాలని సంఘం డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలో నాయి బ్రాహ్మణ కులాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. సంఘ ప్రధాన కార్యదర్శి కిన్నెర శ్రీనివాస్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తయినా నేటి వరకు ఈ కులాలకు రాజకీయ అవకాశం కలగలేదన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్ వంటి పదవులు పొందలేదన్నారు. ఈ 2 కార్పొరేషన్లు విలీనమైతే ఇక రాజకీయ పదవులు కూడా రావని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేషన్గా మార్చడం జరిగింది. అయితే నేడు ఈ కూటమి ప్రభుత్వం
ఏర్పడిన తర్వాత బీసీ ఏ కులాల్లో ఉన్నటువంటి జాతుల్ని ఎంబీసీ కార్పొరేషన్లో చేయాలనేది ఒక ప్రభుత్వం ఆలోచనగా మాకు తెలిసింది. అయితే మేము చెప్పేది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు పూర్తయినా నేటి వరకు మా కులానికి ఈ రాష్ట్రంలో కనీసం ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ జడ్పీటీసీ కానీ లేకపోతే ఎంపీపీ కానీ ఎవరు ఇంతవరకు ఈరోజు వరకు చేయలేదు. ఏ ప్రభుత్వాలు కూడా మమ్మల్ని గుర్తించలేదు. అటువంటి పరిస్థితుల్లో గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు గతంలో నాయి బ్రాహ్మణులకి ఒక కార్పొరేషను ఇవ్వడం జరిగింది. అది 1989 27వ తారీఖు 1వ నెలలో గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు ఈ కులానికి ఒక కార్పొరేషన్ ఉండాలని ఆ రోజు ఆ కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. వరకు చైర్మన్గా డైరెక్టర్గా మా వాళ్ళు కొద్దిగా రాజకీయ అవకాశం నేటి వరకు పొందడం జరిగింది. మిగతా ఏ విధమైనటువంటి రాజకీయ పదవులు నేటి వరకు మా కులం తరపున అనుభవించినటువంటి దాఖలాలు లేవు. అయితే ఈ ఉన్న ఒక కార్పొరేషన్ని ఎంబీసీ కార్పొరేషన్లో కలిపినట్లయితే ఆ వచ్చేటువంటి ఆ రాజకీయ పదవి కూడా మా కులానికి దక్కదని, అది ఆ ప్రయత్నాన్ని విరమించుకోమని గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులకి బీసీ మంత్రివర్యులు సబితా మేడం గారికి మా సంఘం తరపున రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంతకుముందు ఎలాగైతే ఉందో అదే విధంగా ఈ కార్పొరేషన్ని కొనసాగించాలని, ఆ కార్పొరేషన్కి నిధులు మంజూరు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ పత్రిక ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. తల్లిపాలతో బిడ్డకు రోగ నిరోధక శక్తి లభిస్తుందని మెడికవర్ డాక్టర్ సాయి సునీల్ కిషోర్ తెలిపారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో హాస్పిటల్ ఆవరణలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సాయి మాట్లాడుతూ బిడ్డ పుట్టిన 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వడం మంచిదన్నారు. బిడ్డ పుట్టిన 6 నెలల వరకు బిడ్డకు కావాల్సిన ప్రతిదీ సరైన మోతాదులో తల్లిపాల నుండి లభిస్తుందని, బిడ్డ పుట్టిన దగ్గర నుంచి 6 నెలలు వచ్చే వరకు బిడ్డ అవసరాలకు తగినట్లుగా తల్లిపాలలో పోషకాలు కూడా మారుతూ ఉంటాయని పేర్కొన్నారు. బిడ్డ పుట్టిన వెంటనే తల్లికి మొదటిసారిగా వచ్చే పాలని కొలోస్టోమ్ అంటారని, ఇవి బిడ్డకు చాలా మంచివన్నారు. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా, షుగర్ తక్కువగా ఉంటుందని, బిడ్డకు కావాల్సిన ప్రతిదీ కొలోస్టోమ్లోనే ఉంటుందని స్పష్టం చేశారు. దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కోరారు. నర్సులకు, వైద్యులకు, తల్లిదండ్రులకు అందరికీ అవగాహన కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ సెలబ్రేట్ చేస్తాం. సో దిస్ ఈస్ బేసికలీ టు క్రియేట్ అవేర్నెస్ నాట్ ఓన్లీ ఫర్ ద పేరెంట్స్. సో ఇట్ ఈస్ టు క్రియేట్ అవేర్నెస్ ఫర్ ద డాక్టర్స్, నర్సెస్, పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద పబ్లిక్ ఆల్సో. మనకి ఇదివరకు రోజుల్లో ఏంటంటే 6 months వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేవారు మదర్స్. బట్ ఇప్పుడు బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్, అంటే మన లైఫ్ స్టైల్ రీజన్స్ అవ్వచ్చు, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఏజ్ ఫ్యాక్టర్ అవ్వచ్చు, యాజ్ వెల్ యాజ్ మోస్ట్ ఆఫ్ ద మదర్స్ ఆర్ వర్కింగ్ మదర్స్. సో బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్ ఏంటంటే ఇప్పుడు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది అవ్వట్లేదు. అంటే ఫస్ట్ 6 months నార్మల్గా అయితే ఫస్ట్ 6 monthsలో మనం ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. అండ్ నార్మల్ బ్రెస్ట్ ఫీడింగ్ ఈవెన్ 2 years వరకు కూడా కంటిన్యూ చేయొచ్చు. సో ఇట్ హెస్ గాట్ మెనీ బెనిఫిట్స్ ఫర్ ద బేబీ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద మదర్. అంటే బేబీకి వచ్చినప్పటికీ ఏంటంటే వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ డయేరియా ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా తక్కువగా ఉంటాయి. బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినట్టయితే కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్కి దూరంగా ఉండొచ్చు. అండ్ ఈవెన్ లాంగ్ టర్మ్ వాళ్ళ ఐక్యూ లెవెల్స్ కానీ, బేబీస్కి ఐక్యూ లెవెల్స్ కానీ, లేకపోతే వాళ్ళ ఒబిసిటీ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ చాలా బెటర్గా ఉంటాయి. ఒబిసిటీ అనేది తక్కువ ఉంటుంది. సో బీపీ ఇలాంటి ప్రాబ్లమ్స్ తక్కువగా ఉంటాయి. అండ్ ఇట్ హెస్ గట్ మెనీ బెనిఫిట్స్ ఫర్ ద మదర్స్ ఆల్సో.
అంటే వాళ్ళకి ఓవేరియన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేసిన వాళ్ళలో మదర్స్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ తక్కువగా ఉంటాయి. సో దేర్ ఆర్ మెనీ బెనిఫిట్స్, వీ నో మోస్ట్ ఆఫ్ ద బెనిఫిట్స్ ఫర్ ద బేబీ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద మదర్. కాకపోతే ఏంటంటే ఇందాక చెప్పిన రీజన్స్ వల్ల ఏంటంటే మనం ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది అచీవ్ చేయలేకపోతున్నాం. సో టు క్రియేట్ అవేర్నెస్ యాక్చువల్లీ వీ హ్యావ్ కండక్టెడ్ దిస్ ప్రోగ్రామ్. సో లాస్ట్ 1 వీక్లో ఏంటంటే ఈచ్ డే వీ హ్యావ్ ఫోకస్డ్ ఆన్ ఈచ్ టాపిక్. అంటే ఒక ఫస్ట్ డే ఏంటంటే నర్సింగ్ పోస్టర్స్, సో వాళ్ళ యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేశాము. సెకండ్ డే ఏంటంటే డైట్, సో యాంటీనేటల్ డైట్ ఏమి ఇవ్వాలి, పోస్ట్ నేటల్ డైట్ ఏమి ఇవ్వాలి, సో ఆ ఆస్పెక్ట్లో కాన్సన్ట్రేట్ చేసాం. నెక్స్ట్ డే సో ఈరోజు టాక్స్ కండక్ట్ చేస్తున్నాము, బోత్ ఫర్ ద డాక్టర్స్ యాజ్ వెల్ యాజ్ నర్సెస్ అండ్ పేరెంట్స్. So even so each day actually we are doing a separate activity to create awareness for the public as well as for the parents. అయితే ఈ పర్టికులర్ వీక్, ఈ పర్టికులర్ ఇయర్కి ఏంటంటే థీమ్ WHO as well as UNICEF థీమ్ క్లోజింగ్ ద గ్యాప్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఆల్. అంటే ఏంటంటే మనకి బెనిఫిట్స్ అయితే తెలుసు, బట్ వీ హ్యావ్ టు అడ్రస్ ద గ్యాప్స్. సో నార్మల్గా దెర్ ఆర్ సో మెనీ ల్యాక్యునే, అంటే గవర్నమెంట్ వైపు నుంచి అవ్వచ్చు, లేకపోతే విత్ ఇన్ ద ఫ్యామిలీ అవ్వచ్చు, లేకపోతే హాస్పిటల్ అవ్వచ్చు. సో దెర్ విల్ బి సో మెనీ ల్యాక్యునే విచ్ వీ నీడ్ టు అడ్రస్. సో వాళ్ళకి హాస్పిటల్లో ఉన్నప్పుడు నిరంతరం మనం సపోర్ట్ ఇవ్వాలి. అండ్ బయటికి వెళ్ళిన అంటే డిశ్చార్జ్ అయిన తర్వాత వాళ్ళు వర్కింగ్ మదర్స్ అయితే కనుక వాళ్ళకి ఆ ఉండే ప్లేస్లో యాక్చువల్గా బ్రెస్ట్ ఫీడింగ్ మనం సపోర్ట్ ఇవ్వడానికి అడిక్వేట్ స్పేస్ ఉండాలి. సో ఇవన్నీ మనం చేయగలిగితేనే దెన్ వీ కెన్ క్లోజ్ ద గ్యాప్ అండ్ బ్రిడ్జ్ ద గ్యాప్స్. సో ఈ ల్యాక్యునాన్ని అడ్రస్ చేయడానికి దిస్ ఈజ్ ద మెయిన్ మోటో ఫర్ దిస్ పర్టికులర్ ఇయర్. అయితే ఇందులో ఏంటంటే నర్సెస్ దే ప్లే ఎ వెరీ క్రూషియల్ రోల్. సో ఎందుకంటే బేబీ పుట్టిన తర్వాత ఇనీషియల్గా చిల్డ్రన్ స్పెషలిస్ట్ మేము యాజ్ ఎ పీడియాట్రిషియన్స్ మేము బేబీని చూసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. బట్ ఇనీషియల్ లైక్ ఫస్ట్ ఫ్యూ డేస్కి వచ్చేటప్పటికి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ సో నర్సెస్ విల్ బి గోయింగ్ టు ద మదర్స్. సో దే హ్యావ్ టు give actual support to the mothers. So that's why they play a very crucial role. So వాళ్ళు ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి ఏమైనా పొజిషనింగ్లో ఏమైనా తేడా ఉందా, లేకపోతే అటాచ్మెంట్లో ఏమైనా తేడా ఉందా, ల్యాచింగ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, సో వీటిని ఐడెంటిఫై చేసి వాటిని అడ్రస్ చేయాలి, వాళ్ళకి సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వాలి. సో ఇనీషియల్గా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు చేయలేనిది కూడా నర్సెస్ దే ప్లే ఏ కీ రోల్ ఇన్ ప్రమోటింగ్ బ్రెస్ట్ ఫీడింగ్. So that's why actually like we encourage all the nurses to actively participate and to understand the benefits as well as to promote breastfeeding. జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ తోపుడు బండ్ల చిరు వ్యాపారుల విషయంలో కోర్టును తప్పుదోవ పట్టించారని ప్రముఖ న్యాయవాది పలక శ్రీరామ్మూర్తి ఆరోపించారు. ఈ మేరకు బాధితులతో కలిసి డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్డుపై ప్రయాణించే వాహనాలకు ఇబ్బంది కలిగించే విధంగా స్థిర నివాసాలను ఏర్పాటు చేసుకున్నారని నోటీసులో పేర్కొన్నట్లు తెలిపారు. గౌరీ సంక్షేమ సేవా సంఘం 26వ వార్షికోత్సవ వేడుకలు శ్రీ మంగళ గౌరీ దేవి వ్రతం మంగళవారం ఉదయం మురళీనగర్ వైశాఖి స్కేటింగ్ పార్క్ వద్ద వైభవంగా జరిగింది. గౌరీ సంక్షేమ సేవా సంఘ మహిళా విభాగ ఆధ్వర్యంలో అధ్యక్షుడు మల్ల రమణ, ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి వెంకట్రావు నిర్వహణలో అర్చకులు కేవీఎల్ నరసింహం విశేషంగా హాజరై మహిళలతో గౌరీ వ్రతాన్ని శాస్త్రోక్తంగా చేయించారు. ముందు రోజు సోమవారం అమ్మవారిని కంచరపాలెం నుండి మురళీనగర్ వరకు ఊరేగింపుగా తీసుకువచ్చి గౌరీ అమ్మవారిని వేదికపై ప్రత్యేక పూజలు నిర్వహించగా మహిళలంతా అమ్మవారికి సామూహిక గౌరీ వ్రతాన్ని ఆచరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మల్ల రమణ మాట్లాడుతూ కేంద్ర గౌరీ సేవా సంఘం అధ్యక్షుడు బుద్ధ శివాజీ హాజరయ్యారని తెలిపారు. గౌరీ సేవా సంఘం వ్రతం విజయవంతం చేసిన తమ కమిటీ సభ్యులకు మహిళలందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఇది మా మంగళగౌరి వ్రతం 26వ వార్షికోత్సవం సందర్భంగా చేస్తున్నామండి. ఈ సుమారు 500 మంది మహిళామణులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. తెల్లవారు 9 గంటలకి సంతోష్ పంతులు గారు అధ్యక్షులన ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి. సుమారు 10 మహిళామణులు వచ్చి చక్కగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ కూడా చక్కగా మేము చేసిన ఏర్పాట్లు వాళ్ళందరూ కూడా సంతృప్తి చెంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని అందరికీ కూడా మరొకసారి శ్రీ మురళీనగర్ శ్రీ గౌరీ సంక్షేమ సేవా సంఘం ద్వారా అధ్యక్షుల కార్యవర్గం తరపున మహిళా విభాగం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామండి. అందరికీ నమస్కారం. మంగళగౌరి రథం శ్రావణ మాసంలో ఫస్ట్ వచ్చిన వారం అండి, ఇది మంగళవారం మంగళగౌరి రథం చేసుకున్నాము. కానీ సేవా సంఘం ఇక్కడ సంతోషంగా చేసుకున్నామండి. ఇక్కడ సేవా సంఘం పెట్టినందుకు అందరి మహిళలందరికీ చాలా సంతోషంగా ఉందండి. ఆడవాళ్ళకి ఈ మంగళగౌరి రథం శ్రావణ మాసం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఇక్కడ పెట్టి మా అందరి చేత చేయించినందుకు చాలా సంతోషంగా. నేనైతే ఇదే ఫస్ట్ సంవత్సరం అండి ఇక్కడికి రావడం. నేను వచ్చి చాలా సంతోషంగా చేసుకున్నామండి. కానీ ఇక్కడ ఎప్పటి నుంచో వస్తున్నారు, కానీ ఈ సంవత్సరం మాత్రం నేను ఫస్ట్ టైం అండి రావడం. నేను చాలా సంతోషంగా ఇదవుతున్నాను. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తోపుడు బండ్ల చిరు వ్యాపారుల విషయంలో కోర్టును తప్పుదోవ పట్టించారని ప్రముఖ న్యాయవాది పలకా శ్రీరామ్మూర్తి ఆరోపించారు. ఈ మేరకు బాధితులతో కలిసి డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్డుపై ప్రయాణించే వాహనాలకు ఇబ్బంది కలిగించే విధంగా స్థిర నివాసాలను ఏర్పాటు చేసుకున్నారని నోటీసులో పేర్కొన్నట్టు తెలిపారు. కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితులు చూసుకున్నట్లయితే కేవలం తోపుడు బండ్లు మాత్రమే ఉన్నాయని, అవి నివాసాలు కావని స్పష్టం చేశారు. అదేవిధంగా బాధితులు మాట్లాడుతూ పీతల మూర్తి యాదవ్ అనుచరులు తమపై ఎప్పటికప్పుడు దౌర్జన్యానికి ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తక్షణమే అధికార యంత్రాంగం చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరారు. మా సమస్య ఏంటంటే 22వ వార్డులోని కళాభారతి లైన్లో 30 సంవత్సరాలు మా పేరెంట్స్ దగ్గర నుంచి అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నాం, ప్రజెంట్ కూడా చేసుకుంటున్నాం. కాకపోతే గత సంవత్సరం నుంచి మా ఏరియా కార్పొరేటర్ గారు పీతలమూర్తి గారు అక్కడ మా తోపుడు బళ్ళు తీసేయాలని మా మీద గట్టిగా ఒత్తిడి తెచ్చారండి. దీనికి తీసేయాలి సార్, ఎందుకు తీయాలంటే మేము గవర్నమెంట్కి పర్ డే 20 రూపీస్ పే చేస్తున్నాం, అదనంగా 40 రూపీస్ కూడా పే చేయమంటున్నారు. అదనంగా 40 రూపీస్ మేము ఎందుకు పే చేయాలి, మేము పే చేయలేమని చెప్పినందుకు సరే అయితే ఇక్కడ మీ దానికి షాపులు ఎవరు ఉండవు, తోపుడు బళ్ళు తొలగిస్తున్నాము అని మమ్మల్ని అన్నారండి. అప్పటి నుంచి ప్రతిరోజు మా బళ్ళు తొలగించాలని మా ప్రజలు పెడుతూ ఉన్నారు. మేము ఇష్యూ చేస్తూనే వచ్చామండి. అప్పటి నుంచి అది వాదన చేస్తూనే వచ్చాం. కాకపోతే ఒక సుప్రీం హైకోర్టులో మా మీద కేసు వేశారు. మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వకుండా, మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా శనివారం వచ్చి మా తోపుడు బళ్ళు తొలగించడానికి మొత్తం బందోబస్తు వచ్చారండి. టౌన్షిప్ ప్లానింగ్ వాళ్ళతో ఏరియా పోలీసులతో అందరితో వచ్చి మా బళ్ళు తొలగించడానికి ప్రయత్నించారు. మేము అడ్డుకున్నాం. మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వకుండా మా తోపుడు బళ్ళు తీయించామంటే ఎలా అండి? హైకోర్టులో కూడా ఒక చట్టం వచ్చినట్టు ఉంది కదా, తోపుడు బళ్ళు తొలగించాలని లేదు కానీ అక్కడ ఒక లైన్ పరిధి గీసి రోడ్డుకి 5 అడుగుల లోపల మీరు వ్యాపారం చేసుకోవచ్చు సుప్రీంకోర్టులోనే చట్టం ఉన్నట్టుంది సార్. నాకు అంత నాలెడ్జ్ లేదు, ఉన్న ప్రకారం చెప్తున్నాను. కానీ తోపుడు బళ్ళు తొలగించాలని అయితే లేదు కదా సార్. మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వకుండా మా తోపుడు బళ్ళు తీయమంటే మేము ఎలా బ్రతకాలి, మేము ఏం చేయాలి? అవసరాలు బట్టి మేము ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా వ్యాపారాలు చేసుకుంటున్నాం సార్. పేదల వల్ల కానీ ఎవ్వరి వల్ల ఏ ఇబ్బందులు లేవు, ఫిర్యాదులు లేవు, ఏమీ లేవు సార్. కానీ అతను వల్ల పీతలమూర్తి యాదవ్ అనే ఒక వ్యక్తి కక్ష కట్టుకొని మా మీద అతను చెప్పినట్టు మేము ఎక్స్ట్రా అమౌంట్లు ఇవ్వలేదని, ఎలా ఉంటారో మీరు ఎలా బతుకుతారో చూస్తారని కక్ష కట్టి చేస్తున్నారు సార్. ఈగోకు పోయి యాక్చువల్లీ మేము గవర్నమెంట్ కి 20 రూపీస్ డైలీ పే చేస్తాం సార్. ఆశీలు ఎక్స్ట్రా 40 రూపీస్ పే చేయమంటున్నారు సార్. అది మేము కట్టుకోలేము. డైలీ 60 రూపీస్ అంటే మాకు చాలా ఇబ్బంది సార్. 60 రూపీస్ అంటే దానికి తోడు గవర్నమెంట్ ఆల్రెడీ 20 పే చేస్తున్నాం కదా, ఎందుకు 40 పే చేయాలని కూడా అడిగాం సార్. సరే అయితే సవాల్ ఇచ్చారు సార్ ఆ రోజు, మీ బళ్ళు ఎలా ఉంటాయో, మీరు ఎలా వ్యాపారాలు చేస్తారో. మేము మా మీద ఎంత కక్ష కట్టాల్సిన అవసరం ఏమి సార్? హైకోర్టుకి వెళ్ళి 2 lakhs ఖర్చు పెట్టి స్టే తేవాల్సిన అవసరం ఏమి సార్? మేము చేస్తున్నామా? దౌర్జన్యాలు, అక్రమాలు, ఏమైనా భూ కబ్జాలు ఏమి చేస్తున్నామా? తోపుడు ఒక్కరోజు షాప్ వేయకపోతే జీవనం గడదు మాకు. అలాంటి మా మీద కక్ష కట్టడం ఏంటి సార్? వాళ్ళు ఏంటంటే హైకోర్టు ఆర్డర్లు ఏం చెప్పారంటే రోడ్డు బ్లాక్ చేశారు అని చెప్పారు. అంటే కోర్టుకి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. రోడ్డుకి ఇరువైపులా కూడా ఆక్యుపై చేసేసారు, స్థలాన్ని ఆక్యుపై చేసేసుకొని ఇల్లులు కట్టేసుకున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇందులో
అది శుద్ధ అబద్ధం. ఎందుకంటే ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి, అక్కడ ఏ విధమైన కూడా లాస్ట్ ప్రభుత్వంలోని 188 కోట్ల రూపాయలు మార్కింగ్కి ఖర్చు పెట్టామని చెప్పేసి వాళ్ళ లెక్కల్లో చూపించారు. ఎక్కడ మార్కింగ్ లేదు, ఏమీ లేదు. 188 కోట్లు ఏమైంది ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు వదిలేశారు. వీళ్ళు సొంతంగా వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని జీవితం కలుపుతున్న వాళ్ళందరినీ కూడా పొట్ట కొట్టి వాళ్ళు తయారు చేసుకున్న అప్పులు చేసి తయారు చేసుకున్న బడ్డీలు ఎరగొట్టారు, అప్పులు చేసి తయారు చేసుకున్న బళ్ళు ఎరగొట్టారు. దానివల్ల ఏంటి వాళ్ళకి కలిసి వస్తుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు వీళ్ళు ఓట్లు వేస్తేనే వాళ్ళు గెలిచారు. పుట్టుకతో ఎవడో ఇక్కడ కార్పొరేటర్ అవ్వలేదు, ఎవడో ఎమ్మెల్యే కూడా అవ్వలేదు. వీళ్ళు బతులాడుకుంటే ముష్టి అడుక్కుంటే వీళ్ళు ముష్టి వేస్తే వాళ్ళు గెలిచారు. ఈ రోజున వీళ్ళ జీవనోపాధి తీస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సస్పెండ్ చేయాలని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను. అట్లాగే కోర్టుని మోసం చేసినందుకు కోర్టు వరకు కూడా విన్నపం ఏంటంటే, కోర్టు తాలూకు టైం వేస్ట్ చేశారు, కోర్టుని మోసం చేసి ఆర్డర్ తెచ్చుకున్నారు. కావున వీళ్ళపైన పరువు నష్ట దావా వేయాలని చెప్పేసి కోర్టు వారిని విన్నవించుకుంటున్నాను. అలాగే ఏదైతే ఈ ఆర్డర్ ఉందో ఈ ఆర్డర్ని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి మీ కోర్టు వారిని విన్నవించుకుంటున్నాను. ఆ విధంగా వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ కలిగిస్తారని, వాళ్ళకి కావాల్సిన పనిముట్లు ఏవైతే ఉన్నాయో, అత్యవసర నిత్యావసర పనిముట్లు ఏవైతే ఉన్నాయో అది ప్రభుత్వమే కల్పించాలి. యాక్చువల్గా ప్రభుత్వం కల్పించకపోయినా సరే వాళ్ళు అప్పులు చేసి తెచ్చుకొని పెట్టుబడులు పెట్టుకొని జీవనం సాగిస్తుంటే ఈ రోజున దాన్ని కూడా వాళ్ళ పట్టలు కొట్టి చిన్నపిల్లలు ఇప్పుడు స్కూల్ ఫీజులు కట్టుకోలేరు, వాళ్ళు ఉండడానికి ఇల్లు లేదు, వాళ్ళకి తినడానికి తిండి లేదు. ఇటువంటి వాళ్ళపైన మీ దౌర్జన్యాలు ఆపాలని చెప్పేసి ఇక్కడ ఉన్న కార్పొరేటర్లకి ఎమ్మెల్యే కూడా నేను హెచ్చరిస్తున్నాను. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వారు నిరసనను చేపట్టి కూరగాయలతో ధర్నాను చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడు నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు మెరుగైన వసతి, పౌష్టికాహారం కల్పించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. ప్రస్తుత ధరలకి అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచి పెండింగ్ లో ఉన్న కాస్మెటిక్ మెస్ ఛార్జీలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే శాశ్వత భవనాలు కేటాయించాలని కోరారు. పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేసి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే విధంగా చూడాలని వారిని కోరారు. విద్యార్థులు కనీస నాణ్యమైన ఆహారం పెట్టాలి. ఖాళీగా ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ ఆర్థిక సమస్యల అర్థం విద్యార్థులకు మెరుగైన నాణ్యమైన ఆహారం వచ్చి ఏర్పాటు చేయడం అయ్యేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్స్ ఖాళీగా పోరాడతాం. హాస్టల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు. ఏదైతే గత నెల 20 తారీఖు నుంచి 30 తారీఖు వరకు హాస్టల్ సందర్శన చేయడం, అలాగే విద్యార్థులతో ముఖాముఖి హాస్టల్లో నిద్రించడం రాష్ట్ర పిలుపు మేరకు నిద్రించడం జరిగింది. ఇందులో హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మా దృష్టికి తీసుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే ప్రతి హాస్టల్లో కూడా విద్యార్థులకి నాణ్యతమైన పౌష్టికాహారం అందించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందుతూ ఉన్నాయి. ప్రస్తుత ధరలు చూస్తూ ఉంటే ఆకాశం తాగే పరిస్థితి కనబడుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రోజుకి 53 రూపాయలు కేటాయించి నెలకి ఒక్కో విద్యార్థినికి 1600 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉంది. ఈరోజు చూసుకుంటే మానభంగాలు, అత్యాచారాలు, దొంగతనాలు చేసినటువంటి ఖైదీలకి రోజుకి 87 రూపాయలు పైబడి ఇస్తూ ఉంటే ఈరోజు ఈ దేశం భవిష్యత్తుకి వాళ్ళ పేదరికం నిర్మూలన చేయడం కోసం ఉన్నత విద్యాభ్యాసం చేసేటువంటి విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి వచ్చి కళాశాల సిటీల్లో చదువుకున్న విద్యార్థులు, హాస్టల్ విద్యార్థులకి ఎక్కడ కూడా నాణ్యతమైన భోజనం అందించే పరిస్థితి కనపట్టలేదు. ఈరోజు చూసుకుంటే విద్యార్థులకి కడుపు నిండా తిండి, ఉన్న బట్ట, అలాగే కళాశాలలో చూసుకుంటే ఇప్పటికీ కూడా టీచర్స్ కావచ్చు, టెక్స్ట్ బుక్స్ కూడా ఎక్కడికి ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము ఒకటే డిమాండ్ చేస్తాను. ప్రస్తుత ధరలకు అనుగుణంగా ప్రతి విద్యార్థికి నెలకి 2500 రూపాయలు కేటాయించాలి. అలాగే విద్యార్థుల నెలవారీ ఖర్చులకు సంబంధించి కాస్మెటిక్ ఛార్జీలు గతంలో ఇచ్చేవారు. దాదాపు విద్యార్థులు పూర్తిగా కాస్మెటిక్ ఛార్జీలు అంటే ఏంటో మర్చిపోయే పరిస్థితి ఈరోజు గతంలో ఉన్నటువంటి వైసీపీ కావచ్చు, ప్రస్తుత టీడీపీ ఎన్డీఏ కూటమి కావచ్చు, ఎవరు కూడా మర్చిపోయే పరిస్థితి ఈరోజు విద్యార్థులు తీసుకొచ్చారు. ఈరోజు ఒకటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రస్తుత ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలి. పెండింగ్లో ఉన్నటువంటి మెస్ ఛార్జీలతో పాటు కాస్మెటిక్ ఛార్జీలు రిలీజ్ చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తాను. అలాగే ప్రతి విద్యార్థి శాశ్వత వసతులు కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఖాళీగా ఉన్నటువంటి వార్డెన్, కుక్, కమిటీ పోస్టులు కూడా త్వరగా భర్తీ చేయాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తాను. అలాగే గత వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 77 తీసుకొచ్చి ఏదైతే పీజీ
ప్రైవేట్ కళాశాల పీజీ చదివిన విద్యార్థులు పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ అనేది తొలగించడం జరిగింది. గతంలో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా అనేక ఉద్యమాలు చేసినప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ స్పందించే పరిస్థితి లేకే ఈరోజు కేవలం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకే పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పటికైనా సరే గతంలో యోగాల బాధ్యతల్లో జీవో నెంబర్ 107, 108 అలాగే పీజీ విద్యార్థులు స్థాపంగా మాట్లాడి జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని చెప్పేసి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఎవరైతే నారా లోకేష్ గారు ఉన్నారో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ సమక్షంలో యోగాల బాధ్యతలు హామీ ఇవ్వడం జరిగింది. కానీ అధికారులు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా పట్టించుకునే పరిస్థితి కనపడలేదు. మీకు కూడా భవిష్యత్తులో గతంలో ఆల్రెడీ దెబ్బతిన్నారు, భవిష్యత్తులో కూడా మీకు ఇదే పరిస్థితి రావాలనుకుంటే మీరు స్పందించకుండా ఉండండి. లేదు విద్యార్థుల పక్షాన్ని నిలబడి ఏదైతే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ మనం డిమాండ్ చేస్తున్నామో ఆ సమస్యలన్నీ కూడా మీరు పరిష్కరిస్తే భవిష్యత్తులో మీరు 20,000 కాదు 30,000-40,000 కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణమే విద్యార్థులు ఎదుర్కొంటున్న హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా మీరు పరిష్కారం చేయాలి. వార్డెన్స్ కూడా ఎక్కడ కూడా వాళ్ళు ప్రస్తుతం మెనూ అమలు చేయలేక వాళ్ళు సొంత మెనూను క్రియేట్ చేసుకుని విద్యార్థులకు భోజనం అందించే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి తక్షణమే ప్రతి ఒక్కరు కూడా స్పందించి అధికారులందరూ స్పందించి ప్రస్తుత ధరలకు అనుగుణంగా మెసేజ్లు పంచాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. శ్రావణ మాస తొలి మంగళవారాన్ని పురస్కరించుకుని పరదేశమ్మ ఆలయంలో అమ్మవారిని లక్ష పసుపు కొమ్ములతో గాజులతో అత్యంత దేదీప్యమానంగా అలంకరించారు. ఈ మేరకు అధ్యక్షులు దొడ్డి రమణ మాట్లాడుతూ గత 100 సంవత్సరాలుగా అమ్మవారు కొంగు బంగారుగా విరాజిల్లుతున్నారని తెలిపారు. శ్రావణ మాసం నిత్యం ప్రత్యేక పూజలు నిర్వహించడం, అమ్మవారికి ప్రత్యేక కాలంలో భక్తులకు దర్శనమివ్వటం ఆనవాయితీగా వస్తోందన్నారు. రెండోసారి మళ్ళీ టెంపుల్ నన్ను ఎన్నుకున్నారు. ఈ అమ్మవారు ఆర్చెట్లపాలెం న్యూకాలలో 100 సంవత్సరాల నుంచి అమ్మ వెలిసి అందరికి కూడా ఆరోగ్యాలు ఇచ్చి అందరికీ సుఖ సంతోషంతో బాగుంటారని కోరుకుంటూ ఈ అమ్మవారి ఆశీస్సులు ఇప్పుడు కూడా ఈ గ్రామ ప్రజలందరికీ కూడా ఉంటాయని నమ్మకం. అలాగే ఈ అమ్మవారిని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా బాగోని ఈరోజు అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉన్నారండి. అలాగే ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకించి శ్రావణ మాసంలో 1,00,000 గాజులతోటి 1,00,000 పసుపు కొమ్ములతోటి అలంకరించి ఈ అమ్మవారిని ఈరోజు ఇలాగా ప్రజలందరికీ చూపించడం జరిగిందండి. మరి ఈ అమ్మవారి ఆలయంలో ప్రత్యేకించి అనిల్ భవానీ గారు ఆధ్వర్యంలో మరి గొప్ప కార్యక్రమాలన్నీ కూడా అమ్మవారి అభివృద్ధికి ఆయన మంచి కల్పించి మనకు తోడ్పడుతున్నారు. మరి ఈరోజు శ్రావణ మాసం మంగళగౌరి రోజుగా మంగళగౌరిగా 1,00,000 పసుపు కొమ్ములు 1,00,000 గాజులతో భక్తుల విరాళాలతోని ఈ యొక్క అలంకరణ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో గాజుల అలంకరణ, అలాగే ఆషాఢ మాసంలో కాయగూరల అలంకరణ అమ్మవారికి చేస్తుంటారు. మరి మీరు అందరూ చూశారు, ఇవాళ కుంకుమ పూజ కూడా స్పెషల్. మరి ఇంతమందికి సుమారు 500 మంది కుంకుమ పూజలో పాల్గొన్నారు మహిళలు. అలాగే 1,000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు కమిటీ వారు. మరి ప్రతి సంవత్సరం మరి అమ్మవారు ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండి వారి కోరికలు నెరవేరుస్తున్న అమ్మవారు కాబట్టి ఏ కార్యక్రమం కమిటీ తలపెట్టినా తండోపదండాలుగా జనం వచ్చి విరాళాలు ఇచ్చి కార్యక్రమాలు జయప్రదం చేస్తున్నారు. దీనికి మా విరాళదాతలు, కమిటీ సభ్యులు, అలాగే అనిల్ భవానీ గారు ప్రోత్సాహం ఎక్కువగా ఉంది. వారి సుశుబంధం, వారి మహిళలు, అలాగే విలేకరులు, అలాగే పోలీసు సిబ్బంది వీరందరూ కూడా మాకు సహకరించి కార్యక్రమాలు జయప్రదం చేయడానికి ఎంతో సహకరిస్తున్నారు. వారందరికీ మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. సుమారు ఇది 25 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాలు, మొదట్లో 150 సంవత్సరాల హిస్టరీ అండి. ఇది ఒక చెట్టుకే పూజ చేసేవారు. ఒక 28 సంవత్సరాల తర్వాత విగ్రహం పెట్టి దినదిన అభివృద్ధిగా ఈరోజు ఇంత అభివృద్ధి కార్యక్రమం జరుగుతుందంటే అమ్మవారి తాలూకా మహిమ అందరికీ అనుకుని నెరవేరబట్టి ఇంత అభివృద్ధి చేస్తున్నారు. అందరూ విరాళాలు ఇచ్చి ఆలయ అభివృద్ధికి చాలామంది తోడ్పడుతున్నారు. వాళ్ళందరికీ మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. స్థానిక సంస్థల కోటాలో ఈ నెల 30వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నిర్వహణకు సంబంధించి పక్కా ఏర్పాట్లు చేయాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయాలని నోడల్ అధికారులను జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఆదేశించారు. చెక్ పోస్టులను పెట్టాలని, పగలు రాత్రి అక్కడ సిబ్బందిని అందుబాటులో ఉంచి తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. ఆయా విభాగాల పరిధిలో చేయాల్సిన పనులను
నిర్ణీత సమయంలో చేయాలని, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉప ఎన్నిక ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలన్నారు. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి పక్కా ఏర్పాట్లు చేయాలి, అధికారులకు దిశానిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని వినూత్న నిరసన. రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపిన విద్యార్థులు. ఆలయాల్లో నెలకొన్న శ్రావణ మాస శోభ, గౌరీ నోముల్లో పాల్గొన్న మహిళలు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.